మీనా ఆర్డర్ని చెడగొట్టాలనుకున్న చింతామణికి ఊహించని షాక్ ఇచ్చిన సీరియల్ యాక్టర్ కిరణ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, చింతామణికి సీరియల్ యాక్టర్ ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చింతామణితో కలిసి మీనా అయితే ఒక పెళ్లి ఆర్డర్ని, సీరియల్ యాక్టర్ కిరణ్ చెల్లి పెళ్లి ఆర్డర్ని అయితే ఒప్పుకుంటుంది కదా. ఆ ఆర్డర్ చేయడానికి ఇక బస్తీకి అయితే వెళ్తుంది. బస్తీలోకి వెళ్ళి అక్కడే ఉన్న కొంతమంది ఆడవాళ్ళని ఈ ఆర్డర్లో తనకి డెకరేషన్ చేయడానికి సహాయం చేయమని అడగడానికైతే వెళ్తుంది. అప్పుడే ఇక పార్వతి అయితే, ఏంటమ్మా మీనా ఇలా వచ్చావా అని అడగడంతో, ఏం లేదమ్మా, నేను ఒక ఆర్డర్ తీసుకున్నాను, దానికి ఇదిగో అక్క వాళ్ళని సహాయం చేయమని అడగడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది. మీనా అప్పుడే, అవునా, నీకు బాగా పెద్ద ఆర్డరే వచ్చినట్టుంది అని పార్వతి అనడంతో, అవునమ్మా, పెద్ద ఆర్డరే వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. బయట వాళ్ళని ఎవరినైనా పెట్టుకోవచ్చు, కానీ నాకు మన బస్తీలో ఉన్న ఆడవాళ్లతోనే ఈ డెకరేషన్ అవి కూడా చేయించాలని అనుకుంటున్నాను. వీళ్ళకి కూడా పని ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్తుంది మీనా. మంచి ఆలోచనేనమ్మా, సరే అందరినీ పిలుస్తాను అని అందరినీ కూడా పిలుస్తుంది పార్వతి. పిలిచిన తరువాత అప్పుడే ఇక ఆడవాళ్ళందరూ కూడా వస్తారు. వచ్చాక, ఏంటి మీనా, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదక్క, ఇలాగ నాకు డెకరేషన్ ఆర్డర్ వచ్చింది, మీరు కూడా పువ్వులు అల్లడంలో చాలా బాగా అల్లుతారు కదా, అందుకని మిమ్మల్ని కూడా నేను ఆ డెకరేషన్కి తీసుకువెళ్ళాలని వచ్చాను. మాకేమొస్తుందమ్మా డెకరేషన్ చేయడం అని వాళ్ళైతే అంటారు. లేదక్క, మీలో కూడా టాలెంట్ ఉంది, నేను దగ్గరుండి చెప్తాను కదా, అంతా కూడా మనం కలిసి చేద్దాము. ఇది పెద్ద ఆర్డర్, ఇది మనకి బాగా వస్తాయి, ఇంకా ఇలాంటి ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఈ పెళ్ళికి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తారు. వస్తే డెకరేషన్ చూసి ఎవరొకళ్ళు మనకి మరొక ఆర్డర్ ఇస్తారు కదా, అలా మనం ఇలాగా పెళ్ళిళ్ళ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. మనకి డెకరేషన్ ఆర్డర్ కూడా ఉంటాయి, అందరికీ పని ఉంటుంది కదక్క అని మీనా అనడంతో, చూడమ్మా మీనా, నువ్వు కావాల్సి ఉంటే బయట వాళ్ళని ఎవరినైనా పెట్టుకోవచ్చు, కానీ మాకు కూడా ఒక పనిని కలిగించాలని వచ్చి మాకు కూడా టాలెంట్ ఉందని గుర్తించేలా చెయ్యాలని నువ్వు కూడా అనుకుంటున్నావు. ఇది చాలా గొప్ప విషయం, అలాగే చేద్దామమ్మా అని అంటూ వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. అప్పుడే ఇక పార్వతి కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. తరువాత పార్వతి, భోజనం టయానికి వచ్చావు కదమ్మా, భోజనం చేద్దు గాని అని పార్వతి అనడంతో, ఇంతలో బస్తీలో ఆడవాళ్లతో మీనా ఇలా అంటుంది, పలానా కళ్యాణ మంటపం దగ్గరికి అందరూ కూడా వచ్చేయండక్క అని చెప్తుంది మీనా. సరే మీనా, అందరం కూడా అక్కడికి వచ్చేస్తాము, రేపు ఉదయమే అక్కడే ఉంటాము అని వాళ్ళైతే చెప్తారు. అలా చెప్పిన తరువాత మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. వెళ్ళాక, ఏంటమ్మా మీనా, మీ అత్తయ్య గారు వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే, ఏం చెప్పమంటావమ్మా, అసలు రోహిణి కథేంటో అర్థం కావడం లేదు, తను కోటీశ్వరరాలో కాదో ఏమీ కూడా తేల్చుకోలేకపోతున్నాం. నిన్నటికి నిన్న ఆయన క్యాబులోకి మలేషియా నుంచి వచ్చిన ఒక జంట అయితే ఎక్కారు కదా, మనం గుడికి కూడా తీసుకొచ్చి పూజ చేయించో, నీకు గుర్తుందా అని అడిగితే, అవును గుర్తుంది, వాళ్ళని ఇంటికి భోజనానికి కూడా ఈయన పిలిచారు కదా, వాళ్ళు భోజనానికి వచ్చినప్పుడు ఇలా మలేషియా నుంచి వచ్చారనగానే మా అత్తగారు చాలా ఆనందపడిపోయి ఇక రోహిణి వాళ్ళ నాన్న గురించి అన్నీ కూడా వివరాలు అడిగింది. రోహిణి వాళ్ళ నాన్న పేరు కూడా మా అత్తగారికి తెలీదు. రోహిణిని పిలిచి అన్నీ కూడా వివరాలు చెప్పిద్దామని అనుకునేసరికి రోహిణి అప్పటి వరకు బాగానే ఉన్నది, సడన్గా పంటి నొప్పని బుగ్గ వాచిపోయినట్టుగా తను చేసింది. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు, తనేదో నాటకం ఆడుతుంది, కానీ అది బయట పెట్టలేకపోతున్నాము. తరువాత ఇక మా అత్తగారికి వాళ్ళ నాన్న పేరు కానీ ఫోటో కానీ ఏమీ చూపించలేదు. కానీ మా ఆయన ఇంతటితో ఊరుకోరు కదా, అదేంటో తేలే వరకు వదిలిపెట్టనన్నారు అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడే పార్వతి, ఏమోనమ్మా, నాకు కూడా తన మీద అలాగే అనుమానం వస్తుంది, అయినా నీ పని నువ్వు చూసుకో మీనా, ఎందుకొచ్చింది, మళ్ళీ మీ అత్తగారు తనకే సపోర్ట్ చేస్తుంది అని పార్వతి చెప్తుంది. ఇక ఉదయం అవ్వంగానే చింతామణి అయితే కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి లోపల కళ్యాణ మండపం డెకరేషన్ చేస్తుంది. బయట మీనా బస్తీ ఆడవాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి ఇక దాని ఫ్లవర్స్ కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకొని కారు డెకరేషన్, కార్డు బోర్డు డెకరేషన్ అయితే చేస్తూ ఉంటారు.
అప్పుడే ఇక చింతామణి ఆడవాళ్ళందరితో కలిసి మీనా డెకరేషన్ చేయడం అంతా కూడా చూస్తుంది. ఇక అంతా కూడా చూసి ఎంతో కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక పక్కనే ఉన్న అతనైతే వస్తాడు అసిస్టెంట్. ఏంటక్క అలా చూస్తున్నావు? ఆ మీనాని చూస్తుంటే నీకు కోపం వస్తుంది కదా అని అడుగుతూ ఉంటే, అవునరా, నిన్నగాక మొన్న ఈ ఫీల్డ్లోకి వచ్చింది. అప్పుడే నాతో సరి సమానంగా ఆర్డర్ తీసుకొని నాతో సమానంగా ఆర్డర్ చేస్తుంది. ఈరోజు ఆ మీనా డెకరేషన్ మొత్తం కూడా ఎలాగైనా చెడగొట్టాలి అని చింతామణి అనడంతో, అందుకనే కదక్క ఇదిగో పిలిపించాను రౌడీల్ని, చూడు అని వాళ్ళని చూపిస్తాడు. ఇక రౌడీల్ని చూసి చింతామణి, రే వీళ్ళు సరిగ్గా నేను చెప్పినట్టు చేస్తారు కదా అని చింతామణి అడగడంతో, పర్ఫెక్ట్గా చేస్తారక్క, నువ్వేం చెయ్యాలో చెప్పు, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు అని చెప్పుకుంటూ వస్తాడు అసిస్టెంటు. అప్పుడే చింతామణి, అదిగో అక్కడ కనిపిస్తున్నారు కదా ఆడవాళ్ళు, కారుకి కార్డుబోర్డుకి డెకరేషన్ చేస్తున్నారు కదా, వాళ్ళని ఆ పని చేయకుండా చెడగొట్టాలి. డెకరేషన్ చేసిన ఆ పువ్వులని అన్నీ కూడా నాశనం చెయ్యాలి. అది చూసి అది కుళ్ళు కుళ్ళుమని ఏడవాలి, దాన్ని చూసి నేను నవ్వుకోవాలి అని అంటూ చింతామణి అయితే చెప్తూ ఉంటుంది వాళ్ళ రౌడీలకి. అప్పుడే, సరే మేడం, మీరే చూస్తారు కదా ఏం చేస్తానో అని రౌడీలు అంటారు. తరువాత ఇక రౌడీలు అయితే మీనా దగ్గరికి వెళ్ళి, ఎవరు ఈ కారు డెకరేషన్ చేసింది అని అడుగుతూ ఉంటారు. మేమే సార్. ఎవరు మీరు అని అడుగుతూ ఉంటుంది మీనా. మేము పెళ్ళి కొడుకు తరపు వాళ్ళము. అసలు ఈ కారు డెకరేషన్ ఏంటి? ఎవరిచ్చారు మీకు ఈ డెకరేషన్ ఆర్డరు? కార్డుబోర్డు డెకరేషను, కారు డెకరేషను ఎలా ఉందో తెలుసా? ఏదో ఈ శవాలకి చేస్తారు కదా డెకరేషను, శవపేటికలకి పువ్వులేసి అలా ఉంది. అసలు ఈ వాడిపోయిన పువ్వులేంటి, ఈ డెకరేషన్ ఏంటి, ఈ ఆకులేంటి, గడ్డేంటి అని మొత్తం కూడా పీకేస్తారు. అప్పుడే అది చూసి మీనా, అయ్యో మీకు నచ్చేటట్టే చేశాం సార్, వాళ్ళు చెప్పినట్టే అన్నీ కూడా ఫ్రెష్ పూలే తీసుకొచ్చాము. ఇవి చాలా ఖరీదైనవి, చాలాసేపటి నుంచి కష్టపడి ఈ ఆడవాళ్ళందరూ డెకరేషన్ చేస్తున్నారు సార్, మీరు అలా పీకేయడం న్యాయం కాదు అని మీనా అనడంతో, అప్పుడే రౌడీలు, న్యాయం అన్యాయం గురించి మాకు చెప్తున్నావా? అసలు ఈ ఆర్డర్ వద్దు, మాకు ఏమి వద్దు, పోండి మీరు బయటికి అని కారు అలాగే కార్డుబోర్డు డెకరేషన్ అంతా కూడా పీకేస్తారు. అప్పుడే మీనా, వద్దు సార్, మాట చేయకండి సార్ అంటూ వాళ్ళని బ్రతిమలాడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూసి చింతామణి నవ్వుకుంటూ, నీకు అలాగే జరగాలి మీనా, నా ఆర్డరే తీసుకుంటావా? ఈ చింతామణితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఏడు, నువ్వెలా ఇలాగే ఏడవాలి, నిన్ను చూసి నేను ఆనందపడాలి, ఏడు మీనా ఏడు అని చింతామణి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పక్కనే ఉన్న అసిస్టెంట్ అయితే, అక్క అక్క అంటూ గట్టిగా అరుస్తాడు. ఒక్కసారి ఉలిక్కి పడుతుంది చింతామణి. ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? అక్కడికి వెళ్ళి కారు డెకరేషన్ అంతా ఇంకా పీకలేదా అని అడుగుతూ ఉంటే, ఏంటక్క నిలబడే పట్టపగలే కలలు కనేస్తున్నావు అని అసిస్టెంట్ అనడంతో, ఏంటి ఇదంతా కలనా అని చింతామణి అంటుంది. అవునక్క, నిలబడి నువ్వు కలలు కంటున్నావు, ఇంకా ఈ రౌడీలు అక్కడికి వెళ్ళి ఆ డెకరేషన్ ఏమీ పాడు చేయలేదు అని చెప్తూ ఉంటాడు. రే, ఇంకా నిలబడి ఉన్నారేంట్రా, వెళ్ళండి, వెళ్ళి ఆ డెకరేషన్ అంతా కూడా చెడగొట్టండి. ఆ డెకరేషన్ అంతా చెడగొట్టిన తర్వాత ఆ మీనా ఏడుస్తుంటే నా కళ్ళారా చూడాలి, చూసి ఆనందపడాలి అని అంటూ ఉంటుంది చింతామణి. ఈలోగా తన అసిస్టెంట్కి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. రావడంతో అప్పుడే, అవునా సరే అయితే అక్క, ఈ ఆర్డర్ ఇచ్చిన ఆ సీరియల్ యాక్టర్ ఇక్కడికి ఒక అరగంటలో వస్తాడంట, ఈలోపే మనం మొత్తం నాశనం చేసేయాలి అని అనగానే ఇక ఆ మాట విని అప్పుడే, రే అర్థమైందా, మీరు ఒక పావుగంటలో వాళ్ళందరూ డెకరేషన్ చెడగొట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోతే అప్పుడు అదేం చేస్తుందో నేను చూస్తాను అని చింతామణి అయితే చెప్తుంది. తర్వాత చింతామణి మాటలు విని రౌడీలు అయితే కారు డెకరేషన్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక బస్తీలో ఉన్న ఆడవాళ్ళు మీనాని చూసి, మీనా నువ్వు చెప్పినట్టే డెకరేషన్ చేస్తున్నాము, చాలా అందంగా వస్తుంది, నిజంగా మాలో కూడా ఇంత టాలెంట్ ఉందా అని అసలు ఈ డెకరేషన్ చేస్తూ ఉంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. నువ్వన్నట్టు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ అది సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది అన్నావు కదా, అలాగే జరుగుతుంది. అసలు ఈ పని అందరం కలిసి చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్తూ ఉంటారు. అప్పుడే అది విని
మీనా, అవునక్క, మీ అందరితో కలిసి నాకు కూడా ఇలా వర్క్ చేస్తున్నాను. కానీ మీరు నేను చెప్పినట్టే ప్రతిదీ కూడా విసుక్కోకుండా ఓపికతో సహనంతో చేస్తున్నారు. నాకు కూడా అది బాగా నచ్చింది. ఇలాగే మనం కలిసికట్టుగా పని చేస్తే మనకి ఇలాంటి ఆర్డర్లు చాలా వస్తాయక్క. అప్పుడు అందరికీ చేతిలో పని ఉంటుంది, డబ్బు ఉంటుంది, మన కష్టాలు అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి అని మీనా అనడంతో, అవును మీనా, నువ్వు చెప్తుంటే నాకు కూడా నమ్మకం వస్తుంది, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని ఆడవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలో ఆ రౌడీలు అయితే అక్కడికి వస్తారు. ఇక ఆ రౌడీలు, ఎవరమ్మా, ఎవరి కార్ డెకరేషన్ చేసింది అని గట్టిగా అరుస్తూ ఉంటారు. సార్, మేమే సార్ అని అందరూ కూడా వస్తారు. ఏంటమ్మా, మేమే అని అంత గర్వంగా చెప్తున్నారు, అసలు ఏమన్నా బాగుందా? ఆ కార్డుబోర్డు డెకరేషన్ ఏంటి? అసలు ఎవరు మిమ్మల్ని ఇలా చేయమంది? లోపల కళ్యాణ మండపం డెకరేషను, లోపల డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు, మా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ డెకరేషన్ అంతా కూడా ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళు శవపేటికలకి చేస్తారు కదా డెకరేషను, అలా ఉంది అని వాళ్ళైతే ఇక రౌడీలు మాటలు అంటూ ఉంటారు. అది విని మీనా, ఇంతకీ మీరెవరు సార్? డెకరేషన్ బాగానే ఉంది కదా, అలా మాట్లాడతారేంటి అని మీనా అనడంతో, అప్పుడే రౌడీలు, మేము ఎవరమో తెలుసా, పెళ్లి కొడుకు తరపు వాళ్ళము, ఈ అరేంజ్మెంట్లన్నీ చూడ్డానికి వచ్చాము. లోపల కళ్యాణ మండపం డెకరేషన్ చూసి, అబ్బా, డెకరేషన్ ఎవరికో మంచి వాళ్ళకే ఇచ్చారని ఆనందపడి బయటికి వచ్చేలోగా ఈ కారు డెకరేషన్ చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయాము అని అంటూ ఉంటాడు అతను. అసలు ఈ డెకరేషను అస్సలు కూడా బాగోలేదు, మీకు డెకరేషన్ ఇచ్చిన వాళ్ళని అనాలి అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్న చింతామణి ఇక నవ్వుతూ ఉంటుంది. అప్పుడే ఇక చింతామణిని చూసిన మీనా, ఓహో, ఈ చింతామణి పనే అయ్యుంటుంది, లేకపోతే కిరణ్ గారు ఇలాంటి వాళ్ళు వచ్చి మొత్తం చూస్తూ ఉంటారని ఏమీ చెప్పలేదు కదా, అయినా ఇంత బాగా డెకరేషన్ చేస్తే వీటికి వంకలు పెడుతున్నారంటే ఖచ్చితంగా తన మనుషులకి సంబంధించిన వాళ్ళే, చింతామణికి సంబంధించిన వాళ్ళే అని మీనా అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మీనా పక్కనే ఉన్న ఆమె, ఏంటి మీనా, వీళ్ళందరూ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇంత బాగా మనం డెకరేషన్ చేస్తే అస్సలు బాగోలేదని అలా శవపేటికల మీద డెకరేషన్ అంటూ తీసి పాడేస్తున్నాడేంటి అని పక్కనే ఉన్న ఆమె అడుగుతూ ఉంటుంది. అప్పుడే మీనా, అక్క, వీళ్ళు కావాలని మన పనిని చెడగొట్టడానికి వచ్చారు, కావాలని డెకరేషన్ అంతా చెడగొట్టాలని చూస్తున్నారు, నేను చెప్పినట్టు మన ఆడవాళ్ళకి చెప్పు అని అనడంతో, సరే మీనా, అలాగే, పద వెళ్దాం అని అందరినీ కూడా తీసుకొని మీనా పక్కకైతే వెళ్తుంది. అప్పుడు ఇక రౌడీలు, ఇదేంట్రా, డెకరేషన్ బాగోలేదంటే ఒకరికొకరు మాట్లాడుకొని పక్కకి వెళ్ళారేంటి అని అనుకుంటూ ఉంటారు. ఇక చింతామణి తన అసిస్టెంట్తో, ఏంట్రా ఇది, ఆ మీనా గగ్గోలు పెడుతుందంటే ఆడవాళ్ళని తీసుకొని పక్కకు పోయిందేంటి? పారిపోయిందేమో అక్క. ఇప్పుడు డెకరేషన్ వచ్చి ఆ సీరియల్ యాక్టర్ కిరణ్ గారు చూస్తే ఇంకేమన్నా ఉందా? తన ముఖం చూపించలేకపోతుంది కదా, అందుకనే పారిపోయినట్టుంది. రేయ్, చూస్తారేంట్రా, మీరు డెకరేషన్ని చెడగొట్టేయండి అని సైగ చేస్తాడు అసిస్టెంట్. రేయ్, ముందు ఆ కార్డు బోర్డుని చెడగొడదాం పదా అని వెంటనే దాని దగ్గరికి వెళ్ళి చెయ్యి వెయ్యబోతూ ఉండగా రే అంటూ పెద్దగా ఆడవాళ్ల కేకలైతే వినపడతాయి. అప్పుడే రౌడీలు వెనక్కి తిరిగి చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు. ఎవరి చేతికి అందింది వాళ్ళు గరిట్లు, కర్రలు, చీపుర్లు అన్నీ కూడా ఒకరికొకరు తీసుకొని ఇక వెంట పడుతూనే ఉంటారు. ఆ రౌడీలు వెంట, మేం చేసిన డెకరేషన్కి మీరు పేర్లు పెడతారా? డెకరేషన్ అంతా కూడా చెడగొట్టాలని చూస్తారా? మిమ్మల్ని వదిలిపెట్టంరా? ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మగ పెళ్లి కొడుకు తరపు వాళ్ళ? ఎలారా, రౌడీ వెధవల్లా ఉన్నారు మీరు, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఎలా అవుతారా అంటూ వాళ్ళని చితకబాది రౌడీల్ని అక్కడి నుంచి పంపించేస్తారు. అది చూసిన ఒక్కసారి చింతామణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక చింతామణి షాక్ అయిపోతూ, రే, వీళ్ళందరూ ఎవర్రా, ఎక్కడి నుంచి వచ్చారో, అసలు ఇలా తరిమి కొట్టారేంటి అని అనుకుంటూ ఉంటుంది చింతామణి. అదేనక్క, నాకు అర్థం కాలేదు, ఏదో భయపడిపోయి వెళ్ళిపోయారేమో, వెనకడిగేశారేమో అనుకున్నాను. ఏదో సినిమాలో ఒక సీన్ ఉంటుందక్క, ఒక డైలాగ్ ఉంటుంది, అదేంటో తెలుసా? సింహం 2 అడుగులు వెనక్కేసిందంటే భయపడి కాదు, తరువాత విరుచుకుపడుతుంది అని ఓ డైలాగ్ ఉంటుంది.
ఒకవేళ ఆ డైలాగు ఈ ఆడవాళ్ళకే వర్తిస్తుందో, ఆడవాళ్ళందరూ ఆడ శివంగుల్లాగా ఒకళ్ళకొకళ్ళు విరుచుకుపడ్డారు రౌడీల మీద అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఆ మాట విని చింతామణి షాక్ అయిపోతూ ఉంటుంది. తరువాత ఇక కిరణ్ అయితే సీరియల్ యాక్టర్ కిరణ్ అసలు మొత్తం ఎలా ఉన్నాయని చూడ్డానికి డెకరేషన్లు అక్కడికైతే వస్తాడు. వచ్చిన తర్వాత ఇక ఆ డెకరేషన్స్ చూసి తను చాలా ఆనందపడుతూ ఉంటారు. మీనా గారు, మీరే నా డెకరేషన్ చేసింది ఇదంతా అని అడుగుతూ ఉంటే, ఏంటి కిరణ్ గారు బాగోలేదా, అలా అంటున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా, బాగోకపోవడం కాదు, అసలు ఇంత బాగా ఎలా డెకరేషన్ చేయగలిగారు మీరు, నిజంగా డెకరేషన్ అయితే చాలా బాగుంది అని అనడంతో ఆ మాట విని మీనా అయితే చాలా ఆనందపడుతుంది. అసలు మీరు ఈ ఆర్డరు తక్కువకే చేస్తున్నారు కదా, మరి ఇంత బాగా డెకరేషన్ చేశారంటే దాని వెనకాల కష్టం చాలా ఉంటుంది, అసలు ఎలా సాధ్యమని అడుగుతూ ఉంటే, అదేం లేదండి, నేనేమి వేలుకి వేలు పెట్టి పని వాళ్ళని పెట్టి ఇదంతా చేయించలేదు. వీళ్ళందరూ మా బస్తీలో ఉన్న ఆడవాళ్ళు నాకులాగి పువ్వులు అమ్ముకుంటూ ఉంటారు. వీళ్ళకి కూడా పని కలిగించినట్టు ఉంటుందని, అలాగే మీ ద్వారా ఇలా ఈ పెళ్ళికి డెకరేషన్ చేయడంతో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పెళ్ళికి వస్తారు, ఇలా ఆర్డర్లు పెరుగుతాయని మా వాళ్ళ సహకారంతోనే నేను ఇదంతా కూడా చెయ్యగలిగాను అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక కిరణ్ క్లాప్స్ కొడుతూ, నిజంగా ఈ రోజుల్లో మీలాంటి ఆడవాళ్ళు చాలా రేరుగా ఉంటారు మీనా గారు. అంటే మనం చేసే పని మరొకరికి చెప్పకూడదు, మనం చాటుగా చెయ్యాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు మాత్రం అలా కాదు, మీరు మాత్రం అందరికీ కూడా పని ఉండాలని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. కారు డెకరేషను ఈ కార్డు బోర్డు డెకరేషన్ సూపర్గా ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు. తరువాత లోపలికి రండి మీనా గారు, చింతామణి గారు డెకరేషన్ ఎలా ఉందో చూద్దాము అని లోపలికైతే తీసుకువెళ్తాడు అందరినీ. అప్పుడే ఇక డెకరేషన్ అయితే చేస్తూ ఉండగా అప్పుడే కిరణ్ ఆ డెకరేషన్లో ప్లాస్టిక్ పువ్వులు వాడడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. చింతామణి అప్పుడే వస్తుంది. ఎలా ఉంది కిరణ్ గారు అని అడుగుతూ ఉంటే, ఏంటండి ఎలా ఉండేది, నేను బెంగళూరు నుంచి పువ్వులు ఆర్డర్ చేసుకోమని మీకు నెంబర్ కూడా ఇచ్చాను, ఆ ఫ్లవర్స్ మీరు తెప్పించకుండా ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ తెప్పించారేంటి అని అడుగుతూ ఉంటే, అవి చాలా కాస్ట్లీ, మీరిచ్చే బడ్జెట్కి మాకు అలాంటివి ఏమీ మిగలవు కదా, అందుకని అయినా ఇవి కూడా ఒరిజినల్ పూలాగే ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది. అవి తెప్పించాలంటే వాటికి డబుల్ కాస్ట్ అవుతుంది అని అనగానే అప్పుడు అది విని, నేను ఎంతైనా ఇస్తానని చెప్పాను కదా, మీరు ఆ మాట వినిపించుకోలేదా, నేను అవి ఖరీదైనవి కాబట్టి మీకు ఎక్కువగా రేటుకి ఈ డెకరేషన్ని ఇచ్చాను, మీకులాగే మీనాకు కూడా చెప్పాను, తను ఒరిజినల్ పువ్వులతోనే నేను చెప్పిన ఫ్లవర్స్తోనే డెకరేషన్ చేసింది, మరి మీరెందుకు చేయలేకపోయారు అని అడుగుతూ ఉంటాడు. అది కాదండి అని అనగానే, మీకు ఆర్డర్ ఇచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను, మీనాకే మొత్తం ఆర్డర్ ఇచ్చినా సరిపోయేది అని చెప్తూ ఉంటాడు. ఇదిగోండి మీనా గారు, మీరు కారు డెకరేషన్ చేసినందుకు అని డబ్బులు అయితే ఇస్తాడు. ఇదేంటండి కిరణ్ గారు, ఇంత డబ్బు ఎగస్ట్రా ఇచ్చారు మీరు, నాకు 1,00,000 రూపాయలు ఎగస్ట్రా ఇచ్చినట్టే అని అంటూ ఉంటే, మీరు చేసిన పనితీరు నాకు బాగా నచ్చింది, ఇంకా నేను తక్కువే ఇస్తున్నాను, అసలు ఆ డెకరేషన్ చేసి లక్షలు తీసుకుంటారు ఈవెంట్ చేసేవాళ్ళు, కానీ మీరు చాలా తక్కువగా తీసుకున్నారు, తీసుకోండి, ఇది మీ కష్టానికి ఫలితం, నేను ఉత్తనే ఇచ్చినది కాదు అని చెప్తూ ఇస్తాడు. తరువాత ఇక చింతామణికి 50,000 తగ్గించి ఇవ్వమని తన సెక్రటరీతో చెప్తాడు. అదేంటి సార్ అని అనగానే, మీ డెకరేషన్ నాకు నచ్చలేదు, మీరు ఒరిజినల్ ఫ్లవర్స్ ఏమీ తెప్పించలేదు కదా, నేను చెప్పిన ఆ రేటుకే నేను డబ్బులు ఇవ్వడానికి మీరు ప్లాస్టిక్ పువ్వులు తెప్పించారు, అలాంటప్పుడు నేనెందుకు ఇవ్వాలి అని చెప్పి చింతామణికి షాక్ ఇస్తాడు. మీనా, వచ్చే నెల ఒక పెళ్లి ఆర్డర్ ఉంది నా స్నేహితుడిది, నేను ఆల్రెడీ వాడితో మాట్లాడాను, నేను వాడికి ఎంత చెప్తే అంత, ఆ పెళ్లి ఆర్డరు చాలా పెద్దది, మరి కళ్యాణ మండపం డెకరేషను మొత్తం నువ్వు చూసుకోగలవా, మెయింటైన్ చేయగలవా అని అడుగుతూ ఉంటే, చూసుకుంటాను సార్, నాకు ఇదిగో మా బస్తీ ఆడవాళ్ళ
సహాయ సహకారాలు ఉన్నప్పుడు నేను ఎంత పనైనా చేస్తాను అని మీనా అయితే చెప్తుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి చింతామణి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే కిరణ్ అంటూ ఉంటాడు, ఇలాంటి వాళ్ళని చూసి మీరేమీ భయపడాల్సిన అవసరం కూడా లేదు, మీ పనిని మీరు చేసుకుపోండి అని కిరణ్ అయితే చెప్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి మీనాకి పెద్ద ఆర్డర్ వచ్చిందని చింతామణి మీనా మీద కోపంతో ఏదైనా రివెంజ్ ప్లాన్ చేస్తుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.